అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభం. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 14వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము కాపరి వంటి వాడు. ఏస్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం నందు కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి ప్రభు మనపై ఉంచి ఉన్న ప్రేమను పలు స్థలముల యందు వ్యక్తపరచుచున్నాడు. తల్లి ఆదరించుచున్నట్లుగా ఆదరించుచున్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం అనియు తండ్రి తన కుమారుల ఎల్ల జాలిపడునట్లుగా జాలిపడును అనియు 103వ కీర్తన 13వ వచనం బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. మరియు ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. 23వ కీర్తన యందు మొత్తానికి 6 వచనములే కలదు. అయితే ప్రతి ఒక్క వచనమును కాపరి యొక్క ప్రేమను గూర్చి మాట్లాడుచున్నది. యెహోవా నా కాపరి అయి ఉన్నాడు, నాకు ఏ కొదువు లేదు అని దావీదు విశ్వాసపు ఒప్పుకోలును చేశాను. ఆయన ఒక కాపరిగా ఉన్నా కూడాను తనకు పైగా దేవుడై ఉన్న యెహోవా కాపరిగా ఉండుటను గ్రహించి తన్ను తాను ఒక గొర్రె పిల్లవలే తగ్గించుకొనెను. తనకు ఒక కాపరి కావలను అను సంగతిని గ్రహించిన ఆయన యెహోవాయే తనకు కాపరిగా ఎంచుకొనెను. దావీదు ఎంచుకొనున్నట్లుగానే యెహోవా ఆయనకు కాపరిగా ఉండుటకు సమ్మతించెను. యేసు సెలవిచ్చెను, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. దేవా, నీవు నా యొక్క కాపరి అని హక్కును కనబరిచి ఆయనను హత్తుకొనవలెను. నీవు నా వాడవు, నేను నీ వాడను అని చెప్పుడి. నీవు పరిపూర్ణముగా నా వాడవు, నేను 100% నీ వాడను అని సమర్పించుకొనుడి. ఒక కాపరికి ఒక గొర్రె మాత్రమే ఉన్నప్పుడు అట్టి కాపరిని యెహోవా రాయి అందురు. పలు గొర్రెలు ఉన్నట్లయితే రాతాన్ అందురు. ఈ స్థలమునందు దావీదు తాను ఒక్కడే ఆ కాపరికి గొర్రెగా ఉన్నట్లు తలంచి మాట్లాడుచున్నాడు. ఒక కాపరికి ఒకే ఒక్క గొర్రె మాత్రము ఉన్నట్లయితే అట్టి కాపరి యొక్క పూర్తి ప్రేమయు అక్కరియు ధ్యాసయు ఆ గొర్రెకే లభించును. 24 గంటల సేపును ఆ గొర్రెపైనే ప్రేమను చూపించును. అయితే ఒక కాపరికి 500 గొర్రెలు ఉన్నట్లయితే కాలు విరిగిన వాటిని, జబ్బున పడిన వాటిని అతడు సరిగ్గా గమనించుకొనలేడు. ప్రభువు లోకమంతటిని సృష్టించినప్పటికీ వ్యక్తిగతముగా మీపై అక్కర చూపించును. ఒక ఒంటరిదైన సమరియా స్త్రీని వెతుక్కుంటూ వెళ్ళాను. 38 సంవత్సరముల బెతస్దా కోనేటి వద్ద పడి ఉన్న ఒక పక్షవాయువు గలవాణిని స్వస్థపరచుటకు అక్కడికి వెళ్ళాను. సేనా అను దెయ్యము పట్టి ఉన్న ఒక మనుషుణ్ణి సంధించుటకు గెరాసేనుల సముద్ర తీరమునున్న సమాధుల వద్దకు వెళ్ళాను. ఒక నికోదేముతో రాత్రి సమయమును గడిపాను. ప్రభు ప్రతి ఒక్కరి పైనను వ్యక్తిగతముగా అక్కర్ను చూపించుచున్నాడు అను సంగతిని ఈ సంఘటనలు తెలియజేయుచున్నవి. ప్రభు సెలవిచ్చున్నాడు, నీవు జలముల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదుల్లో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు ఆయన యొక్క గొర్రెగా ఉండుట చేత ఆయన మిమ్ములను ఎత్తుకొనును, మోసుకొనును, ఆదుకొనును, తప్పించును. నేటి ధ్యానమునకై పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. 23వ కీర్తన 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఎజ్రా గ్రంథము 9 మరియు 10 అధ్యాయములు, సాయంత్రం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.